గోడాంలో ఇతర జిల్లా రైసును ఇతర జిల్లాల రైసు లేడా మా జిల్లాకు సంబంధించింది ఏదైతే ఉన్నదో మా జిల్లాకు సంబంధించిన రైస్ అయితే ఇప్పుడు అబ్జెక్ట్ డెలివరీ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మా ఆపడం లేదు. వేరే జిల్లాకు సంబంధించిన ఏ రైస్ దీన్ని ఒప్పుకోరు. మన జిల్లాలో గోడాములు ఉన్నాయి, మన జిల్లాలో రైస్ ఉన్నది. ఇక్కడ మనం వెయిటింగ్ ఉండడం మనకు ఇబ్బంది పడైతుంది. అంత ఏం చేసినా డెలివరీ కావడం లేదు. మాది వేరే 4 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ జైరీక వాళ్ళందరూ వచ్చి మన బియ్యం పెట్టి మన జాగాలు క్లోజ్ చేసుకుంటూ పోతా అంటే మేమందరం వారాలు నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైతుంది బియ్యం. కాబట్టి మాకు మీ సహకారం మాకు ఖచ్చితంగా మన జిల్లా కోసం మాత్రం మన జిల్లాలో సహకరించాలి మీరు. లేదంటే మాత్రం బలవంతంగా జిల్లాకు ఉండాల్సిన పరిస్థితులు సహకరించండి. ఇప్పుడైతే మా పనులు ఇటువంటి మిగతా పనులు ఆపండి. ఇది మా రిక్వెస్ట్. నేను ఎఫ్సీ డిఎం కూడా దృష్టి చెప్పడం జరిగింది. మీకు కూడా ఇప్పుడు చెప్తాను. మొదలైతే మాకు ఖచ్చితంగా ప్రియారిటీ అనేది ఉండాల్సిందే. రేపటి నుంచి వేరే జిల్లాకు సంబంధించిన ఏ లారీలు అయితే ఉన్నాయో వాటి వింగ్స్లో కూడా బుక్ చేయకుండా చేయడానికి మేము ఎఫ్సీలతో కోరడం. మీరు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు జిల్లాలో ఆపుతున్నారని చెప్పండి. పెద్దపల్లి జిల్లా నుంచి రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాటం చేయడం కోసం మేము ఈరోజు ఈ కరీంనగర్ పెగ్గు గోడాము ముట్టడించడం జరిగింది. వేరే జిల్లాకు సంబంధించి అనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ఈ జిల్లాల నుంచి రైస్ మొత్తం మా జిల్లాకు మా దగ్గర జాగాలు ఖాళీ అయిన వెంటనే వింగ్స్ యాప్స్ అనేది ఒకటి ఎంటర్ చేసి వింగ్స్ యాప్స్ అనేది ముందుకు తీసుకొచ్చి టోటల్గా కామన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కామన్గా చేసి మాకు ఇవ్వాల్సిన జాగాను మేము పెట్టుకోవాల్సిన బియ్యాన్ని ఆ ప్లేస్ను వేరే జిల్లాలకు కేటాయిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ ఎదురవుతుంది. మాకు సంబంధించి మాకు ఏ కోట అయితే వచ్చిందో ఆ కోటను మేము డెలివరీ చేసుకునే వీలు లేకుంటే ఇక్కడ మాకు ఖచ్చితంగా 3వ వంతు కూడా మేము ఇక్కడ బియ్యాన్ని డెలివరీ చేయలేకపోతాను. ఇక్కడ ఇవాళ ఈ గోడాంలో నడిచే స్టాకులు 40 స్టాకులు రన్నింగ్ స్టాకులు ఉన్నట్లయితే దాంట్లో మా 11 స్టాకులు ఉన్నాయి. 11 స్టాకులు అని అంటే మిగతా 3 జిల్లాలకు సంబంధించిన స్టాక్స్ ఇక్కడికి వాళ్ళు వింగ్స్లో బుక్ చేసుకొని రావడం జరుగుతుంది. ఇదే విధంగా వాళ్ళకు కూడా గూడ్ షెడ్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా జాగాలు ఉన్నాయి. వాళ్ళకు కరీంనగర్ జిల్లాలో పెగ్ కరీంనగర్ ఉంది, నగనూరు ఉంది, తర్వాత వాళ్ళకు జమ్మికుంట ఉంది, హుజురాబాద్ ఉంది. అదే వాళ్ళని చూసుకున్నట్లయితే బొమ్మకల్లు ఉంది వాళ్ళకు. తర్వాత జగిత్యాలను చూసుకున్నట్లయితే ఉంటే 8 గోడాములు ఉన్నాయి. అక్కడ 8 గోడాములు అంటే ఎంత లేదన్నా కానీ 3 లేదు అంటే 1,50,000 టన్నులు అక్కడ వాళ్ళకు కూడా స్పేస్ ఉంది. వాళ్ళు కూడా అక్కడ డెలివరీ చేసుకుంటూ ప్లస్ మా దగ్గర కూడా పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈ ఇబ్బంది అనేది మాకు ఎదురవుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అని అంటే ఎక్కడ కూడా రిజర్వేషన్ పరంగా వాళ్ళు గోడాములు తీసుకునే అవకాశం లేదు. ఏదైనా మూమెంట్ మీదనే ఆధారపడి ఉంది. మూమెంట్ అనగా ర్యాకు ఒకసారి లోడ్ అయింది అంటే 16 స్టాకులు అలాట్ అవుతాయి. దాంట్లో ఈ 4 జిల్లాల నుంచి వచ్చేసరికి మా 1-2 కూడా మా మిల్లులు కలగడం లేదు. టోటల్గా విషయానికి వచ్చినట్లయితే 140 మిల్లులు మా ఇవాళ ప్రొక్యూర్మెంట్లో ఉన్నాయి. 140 మిల్లులు మా జిల్లా మొత్తం మీద బియ్యం డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సంబంధించి 4 లక్షల టన్నుల ప్యాడీ కూడా మేము దించుకోవడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా ఒక 40,000 టన్నులు దించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా డెలివరీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తర్వాత మాకు ఈ జాగాలు కనుక లేనట్లయితే ఇన్ టైంలో మేము డెలివరీ చేయకపోతే డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వేరే జిల్లాల వాళ్ళని ఇక్కడికి రానియకుండా మా జిల్లాకు సంబంధించిన గోడాం వల్ల మేము మాత్రమే డెలివరీ చేసే అవకాశం కల్పించాలని చెప్పి అధికారులను మరియు ఎఫ్సీ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. దయచేసి ఈ మా పోరాటం ఇంతటితో కూడా ఆగదు. ఇవాళ ఖచ్చితంగా మా బండ్లు మాత్రమే ఇడవాలి. వేరే బండ్లను మేము దించడానికి మేము ఒప్పుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవడం జరగదు. ఇక్కడ మేము మిగతా అధికారులందరూ కూడా కలవడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అందరి మా ఎఫ్సీ డిఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మమ్మల్ని కలెక్టర్ గారు దీనికి సానుకూలంగా స్పందించి మీ దించిపిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రకృతి ఈ మోకానికి వచ్చేసరికి మాత్రం అది అమల్లోకి రావట్లేదు. కాబట్టి ఇవాళ మీ పరిస్థితి
మేము గోదాం మీదకి ఆపడం కోసం రావాల్సిన పరిస్థితి మాకు ఎదురైంది. మేము తీసుకున్న వాటిలను వాళ్ళకు డెలివరీ చేయడానికి కూడా మేము ఇంత కష్టపడి డెలివరీ చేయడానికి కూడా మేము జాగా కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మాకు. అంటే ఎప్పుడు పోరాటమే మా పెద్దపల్లి జిల్లా అని అంటే ప్యాడీ విషయంలో కానీ రైస్ విషయంలో కానీ ఎక్కడ కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తే తప్ప మాకు న్యాయం జరగట్లేదు. మిగతా జిల్లాలన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి ఎందుకు మరి ఏం జరుగుతుంది, వాళ్ళు అక్కడ ఏం చేస్తారన్న సంగతి తెలియదు, కానీ వాళ్ళకు జరిగిన న్యాయం మాకు జరగట్లేదు. మా జిల్లాలో ఉన్న గోడాంలను మాకు కేటాయించాలి కాబట్టి అది మా హక్కు కాబట్టి మీరు దాన్ని వింగ్స్ యాప్ను ఏ రకంగా మార్పు చేస్తారనేది మాకు సంబంధం లేదు. మాకు మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి. మా దగ్గర జాగా ఖాళీ ఏంటంటే మాకు మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి. మా మిల్లర్ల బియ్యం డెలివరీ చేయడానికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పి. పోయిన వానకాలం వల్లే 2 లక్షల టన్నులు ఉన్నాయి, ఇప్పుడు 9 నెలలే దాన్ని అడిగిన నాదుడే లేడు. మరి ఇప్పుడు వచ్చిన 4 లక్షల టన్నులు మేము బియ్యం పెట్టాలంటే కనీసం 2 సంవత్సరాలైనా బియ్యం పెట్టేదానికి అవకాశం లేదు. కాబట్టి మా బియ్యం పోయే వరకు ఈ ప్లేస్లోకి ఇంకో రావడానికి వీలు లేకుండా చూడాలని అందరినీ కోరడం జరుగుతుంది.